సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. కానీ మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఏంది అని తీస్తే కేవలం 12,000 ఉద్యోగాలు కూడా దాటలేదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నువ్వు చెప్పుకోవచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేయొచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు సున్నాలేసి నేనే చేసినా అని చెప్పుకోవచ్చు. మంది పెళ్లికి పోయి మనం కూడా బిల్డప్ చేయొచ్చు, మస్తు చేయొచ్చు. ఏమున్నదల్లా ఉంటారు కదా కొంతమంది, అప్పుడప్పుడు హాస్టల్లో భోజనం దొరకకపోతే మంది పెళ్లిలో పోయి పిలువని పెళ్లికి కూడా పోయి ఆడ కొంతమంది తినొస్తారు. అట్లా రేవంత్ రెడ్డి కూడా మంది పెళ్లికి పోయి ఆడ పోజులు కొడుతున్నాడు. తన బిడ్డ కాని బిడ్డను కూడా నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఈయన ఉద్యోగాలు కూడా ఇవాళ నా ఉద్యోగాలు, నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, రిక్వెస్ట్ చేసేది, ఈ విషయాలు మనం సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మీ కాలేజ్ సభల్లో కానీ మీ స్కూల్ సభల్లో కానీ గట్టిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా 18 నుంచి 25 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతుందో ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎన్ని కాలేజీలు పెట్టినాం, తెలంగాణ రాకముందు ఎన్ని కాలేజీలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఉండే పాఠశాలలు ఉండే తర్వాత ఎన్ని అయినాయి, ఈ లెక్కంతా కూడా చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఉద్యోగ నియామకాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకే రిజర్వేషన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దాన్ని సాధించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ వెసులుబాటు లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్, మిగతా 5% కూడా ఓపెన్ కేటగిరీ, అందులో కూడా మనం కొట్లాడచ్చు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రానికి వెసులుబాటు లేదు. కొట్లాడి తెచ్చి రాష్ట్రపతి దాకా పోయి ఆనాడు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. నాకు నిజంగా నిన్న మొన్న కొన్ని ఇక్కడ బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు, అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలే. వీళ్ళట ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మనకు కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, ఎట్లున్నావు, ఉల్టా ఉన్నావు, తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడు నువ్వు. సరే, నీ అదృష్టం బాగుంది, కभी का एक बार అడ్డుమారి గుడ్డి దెబ్బ లగ్తా, తుమ్ బన్ గయే, అచ్చి బాత్ హై, కోయి తక్లీఫ్ నీ ఉండు, పదవిలో ఉన్నావు, సంతోషంగా ఉండు, సంతోషంగా పని చేసుకో. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అంటే, టీఆర్ఎస్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? ఒక తల్లి ఎట్లయితే ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలల పాటు మోస్తదో తల్లిని కడుపులో ఆ బిడ్డను, తర్వాత పురిటి నొప్పులు పడుతూ, పురిటి నొప్పులు అనేది మరి ఆడపిల్లలు నడితే మీ తల్లినో మీ చెల్లెనో నడితే చెప్తారు, ప్రపంచంలోనే ఒక మనిషి అనుభవించే బాధ అంతకంటే బాధ ఏది ఉండదట. పురిటి నొప్పులు ఒక గంట అవస్థ అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. గట్లా టీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని, మీ చేత అవమానాల పాలై మోసానికి గురై 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను చివరికి ఐక్యం చేసి సావు నోట్లో తలబెట్టి ఆ తల్లి పాత్ర పోషించి, నవమాసాలు మోసిన తల్లి పాత్ర పోషించి, పురిటి నొప్పులు పడి చివరికి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పాత్ర టీఆర్ఎస్. నీ పాత్ర ఏంది? నీ కాంగ్రెస్ పాత్ర ఏంది? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఏమీ లేదు. ఉంటే గింటే ఇంకా మంత్రసాని పాత్ర, ఉంటే గింటే ఆఖరికి వచ్చి మంత్రసాని పాత్ర పోషించింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం, తెలంగాణను ప్రేమించేటోళ్ళం, తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు, ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లని బిళ్ళపిచ్చుడు కాదు. 2024లో ఇట్లా చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు.